అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంటే జూన్ నెల మొత్తం 2024 జూన్ నెల మొత్తం రాశి ఫలాలు అంటే 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందు కన్యారాశి వాళ్ళకంటే ఎప్పుడు యాక్టివ్గా, ఆనందంగా, తృప్తిగా, డైనమిక్గా ఉంటారు. ఎందుకని మీ రాశికి గురు దృష్టి ఉండడం వల్లనే సేవా తత్పరత ఎక్కువ ఉంటుందండి మీకు. అదొక్కటే అద్భుతం. పైగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రమే ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అలాగే మీకు బాగా గాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయండి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్ట్కి చాలా బాగుంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడవు, బాగుంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు కదా, అంటే విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు. వాహనాలు, ఆభరణాలు, భాగ్యాలు చెప్పుకుందాం ఇంకా బ్రహ్మాండంగా. థర్డ్ భావం బాగుండడం వల్ల మీ తోపుటోళ్ళు ఉండడము, బాగా ప్రయాణాలు చేయడము, మీ ధోరణి, ఆలోచనలు బాగా డెవలప్ చేస్తారు, పదును పెడుతుంటారు, అద్భుతంగా రాణిస్తుంటారు. ఫోర్త్ భావం బాగుంది కదా, ఫోర్త్ భావాధిపతి అంటే గురుడు భాగ్యంలో ఉన్నాడు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి, ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువగా ఆభరణాలు కొనుక్కోవడము, సంగీతంలో బాగా డెవలప్ అవడము, మీ తల్లిగారికి చాలా బాగుండము. ముఖ్యంగా మీలో చాలామందికి గృహాలు, ఆభరణాలు, వాహనాలు ప్రాప్తిస్తాయి. మీ జాతకాల రీత్యా బాగుంటుంది. అంతే కదండి, పంచమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా, పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల మీ పిల్లలు సేఫ్ అండి. మీ అబ్బాయిలు ముఖ్యంగా పంచమస్థానానికి అంటే అబ్బాయిలు, మీకు అబ్బాయిలు అనుకోండి, వాళ్ళ వల్ల మీకు సౌఖ్యము, మీ వల్ల వాళ్ళకి సౌఖ్యము. అంటే మీ జాతక ప్రకారము మీ పిల్లలకి కలిసి వస్తుంది ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యంగా అబ్బాయిలకి వాళ్ళు ఎదురైన ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎటువంటి ఇదైనా సరే వాళ్ళకి సమస్యలు ఉన్నా వాళ్ళు మీరు తీరుస్తారు కన్యారాశి వాళ్ళు. ఎందుకని పంచమ స్థానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. అంతే కదండి, మగపిల్లలు పడతారండి మీకు. అలాగే మీకు వేదశాస్త్రంలో బాగా డెవలప్ అవుతారు. పంచమ భావం బాగుందంటే రచయితలుగా బాగుంటారు, బాగా డెవలప్ అవుతారండి. అంటే మీ రచనా రంగం బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ, డబ్బులు సంపాదించుకుంటారు, ఎక్కువగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన చేసుకుంటారు. పంచమం బాగుందంటే మినిస్టర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉందండి. మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు అంటే ఎలక్షన్స్ మీరు కన్యారాశి వాళ్ళు ఉంటే మీకు ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మీ జాతకాలు, మెయిన్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. గోచారం నేను చెప్తూనే ఉంటాను, మంచిగా కాంబినేషన్స్ వల్ల. అలాగే మాట నేర్పడతనం వచ్చు, మంత్రసిద్ధి కలుగుతూ ఉంటుంది. చాలా మీకు ఒక అవకాశాలు పంచమ భావం టెరిఫిక్గా ఉందండి. ముఖ్యంగా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. టెలివిజను, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, మీ అందరికీ కూడా అండి మంచి అద్భుతంగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆరభంలో శని ఎప్పుడైతే సరే 3, 6, 11 స్థానాల్లో శని ఉంటే, శని కానీ కుజుడు కానీ, రాహు మామూలు అనుకోండి, వీళ్ళు యోగిస్తారండి. కుజుడు, శని, రవి ముగ్గురు కూడా విపరీత రాజయోగాన్ని ఇస్తారు. సో మీకు ఆరభంలో శని ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన టచెస్ ఉంటాయి. అదే గవర్నమెంట్తో వ్యాపార సంబంధాలు ఉంటాయి. అంతేనా, ఇంకా ఉందండి, ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఆరోభావంలో శని ఉండడం వలన ఎప్పుడు మనం గెలుపు ఉంటాం కదండి, అంటే ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటాం కదా, అది సక్సెస్ మీకు ఉంది అంటే మీ ఎలక్షన్స్లో గెలవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల ప్రకారం చూసుకోండి. అంతేకాకుండా శని ఆరోభంలో ఉండడం వల్ల మేనమామలు బాగుంటారు, రోగ భయం ఉండదు, శత్రు భయం ఉండదు, ఎవడో ఏదో మనం చేసేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనేక రకాలుగా యోగం కలుగుతుంది. శత్రు భయం కాకుండా మీకు సేవకాజనం ఉంటారు మీకు పైగా. కానీ సప్తమ భావంలో రాహు ఒక్కడు దోషకారకుడు అండి. ఎప్పుడు శరీరంలో పీడ, మనశ్శాంతి లేకుండా ఉండము, చికాకులు, ఏదో ప్రాబ్లమ్స్ మన మీద పడిపోతున్నాయని బాధ. సప్తమ రాహు గృహంలో పీడ, గృహంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ రాహు ప్రవలన కలుగుతాయి. అందుకనే సంతోషమాతను కొలిచిన వాళ్ళకి, చండికా అమ్మవారిని కొలిచిన వాళ్ళకి, దుర్గా అమ్మవారిని కొలిచిన వాళ్ళకి, ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ దుర్గాయ నమః మంత్రాన్ని చెప్పించిన వాళ్ళకి రాహు మూల దోషాలు చాలామంది పరిహారం అవుతాయండి. ముఖ్యంగా రాహు జపం చేయించుకున్నా, లేకపోతే నవగ్రహాల్లో రాహు సంబంధించిన పూజలు చేయించుకున్నా దోషాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 8th హౌస్ లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు కదా, ఇక్కడ ఏమో చెప్పాలంటే అండి 2 విధాలుగా చెప్పచ్చండి. 8వ ఇంటివాడు 2 విధాలుగా అంటే మంచి చెడు. 8వ ఇంటివాడు 8వ ఇంట్లో ఉండము కుజుడు, 6వ భావాధిపతి 6వ భావంలో ఉండము, 6వ భావాధిపతికి 8వ భావ కనెక్ట్ అవ్వడము దృష్టి వలన విపరీతమైన రాజయోగం, అఖండమైన రాజయోగం. దీన్నే ఎలక్షన్స్కి బాగా ఉపయోగపడతాయండి. ఈ కాంబినేషన్ బాగుంటుంది. అంటే మీరు ఎలక్షన్స్లో గెలవడానికి ఇదొక ఇండికేషన్ ఉంటుంది రాజయోగం. పైగా శని కుజులు, నేను ఇందాక ఒక మ్యాగజైన్లో చదివానండి, 20 years క్రితం ఒక మ్యాగజైన్ చదివి ఇందాక రిఫర్ చేశాను. కుజ శనులు కాంబినేషన్ ఉంటే, అయితే గురు దృష్టి బాగున్నా, గురు రవి బుధులు కాంబినేషన్ ఉండి, గురు దృష్టి ఉండి, గురుడితో కలిసి రవి బుధ గురుడు ఉండి, కుజ శనులు కాంబినేషన్ ఉంటే వాళ్ళు పొలిటికల్ రంగంలో సక్సెస్ అవుతారు అని ఉంది.
అంటే మీరు రాజకీయాల్లో గెలవబోతున్నారు 4వ తారీఖుని. లేదా మీరు కొంతమందికి మరి అందరం రాజకీయాలు ఉంటాం, నేను కూడా రాజకీయాలు ఉంటాను కదా, మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అదే విదేశాల స్టాంపింగ్ కానీ మన జాతకాల రీత్యా మనకి ఏం చేస్తున్నామో ఆ భావం సిద్ధిస్తుంది. 8వ భావం కుజుడు కదా, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని మరి ఇవ్వాలి కదా, ఇస్తాడు. 8th హౌస్లో ఉంటే సరళ యోగము, 6th హౌస్లో ఉంటే హర్షయోగము. ఎంత బాగుందండి, యోగాలు ఇస్తున్నారు కదా. అంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు ఉండి యోగాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. చిన్న ప్రాబ్లం ఏంటంటే శని కుజుడు కాంబినేషన్ వల్ల దెబ్బలు తగులుతాయండి. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. దెబ్బలు తగడము, యాక్సిడెంట్స్ అవ్వడము అవకాశం ఉన్నాయి. ఇవి భయంకరమైన యాక్సిడెంట్స్ మాత్రం కావు. ఎందుకంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యోగాన్ని ఇస్తారు, అదృష్టాన్ని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఆయుష్ను కూడా ఇస్తారన్నలో సందేహం లేదు. పైకి ఇంకోటి చెప్పాలంటే శని 8వ భావంలో ఉన్న అష్టమాధిపతిని చూసినా, అష్టమ స్థానాన్ని చూసినా కూడా అటువంటి బాలరిష్టాలు ఉన్నా వాళ్ళకి దీర్ఘాయుర్దాయం ఇచ్చి నేను కాపాడుతాను అని చెప్పి శని భగవాన్ అంటాడు. నేను అంటాం కదండి, నేను చదివిన మ్యాగజైన్స్లోనూ ఎప్పుడు బట్టిలో ఉన్నాయి ఈ ప్రభావం ఉంది కాబట్టి శని మీకు ఆయుర్దాయాన్ని ఇస్తాడు. యాక్సిడెంట్ జరిగినా కూడా చిన్న వాటితో పోతుంది. భయపడాల్సిన అవసరం ఏముందండి, పక్కా పెడదాం. సరే, భాగ్యస్థానం చూసుకుందాం. భాగ్యస్థానంలో రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుడు. అబ్బా, ఇది ఎక్కడండి మీకు రాజకీయాల్లో గెలవడానికి, సక్సెస్ అవ్వడానికి. రవి, బుధులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు ప్రముఖమైన ఆడిటర్స్గా పేరు తెచ్చుకుంటారండి. ఆడిటర్స్గా బాగా ఉంటారు. అలాగే రవి, బుధులు కాంబినేషన్ వలన మీకు ఎలక్షన్స్లో గెలవడము, గురుడు కూడా కాంబినేషన్ వలన రాజకీయ రంగంలో గెలవడము. భాగ్యస్థానంలో అండి రవి, బుధుల కాంబినేషన్ వలన రాజకీయంగా ఎదుగుతారు. 9th భావంలో రవి, బుధుల కాంబినేషన్ వలన డాక్టర్స్ గాను, ఆడిటర్స్ గాను బాగా డెవలప్ అవుతారండి. గురు దృష్టిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆడిటర్స్ కానీ బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యస్థానం బాగుండడం వల్లనే లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, లాయర్స్కి, డాక్టర్ చెప్పామనుకోండి, వాళ్ళకి భాగ్యస్థానం బాగుండాలండి, బాగుంటుంది. పైగా బుధ శుక్రులు మీ అత్యంత రాజయోగారు 2nd హౌస్లో 9th భావంలో ఇలా చెప్తాను కదా, 9th హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల మీరు 9th భాగ్య రాజ్యాధిపతులు బాబోయ్ భాగ్యంలో కలిశారు కదండి. కన్యారాశి వాళ్ళకి సామాన్యమైన యోగాలు ఏం కాదు, విపరీతమైన రాజయోగాలు ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా జూన్ నెలలో అఖండమైన రాజయోగాలు ఉన్నాయి. పైగా 10th హౌస్లో భాగ్యంలో ఉన్నాడు, 10th హౌస్లో కలిసి భాగ్యస్థానంలో ఉన్న విపరీత రాజయోగం, ఇదో అదృష్టం ఉంటాయి. కన్యారాశి వాళ్ళు సామాన్యమైన జాతకం కాదు. పైగా 11వ ఇంటి వాడు చంద్రుడు శుక్రుడితో కలిశాడు, అంటే రాజ్యాధిపతి తోటి వచ్చే స్థానాధిపతి 11వ ఇంటి వాడు కలిశాడు. అబ్బా, ఏముందండి, అంటే ఏంటి, ఒక విఖండమైన రాజయోగం. ఇన్ని రాజయోగాలు ఉన్నాయి మీకు. భాగ్యస్థానం సిరి సంపదలతో వెలిగిపోతారు మీరు. అంటే మీకు సిరి సంపదలు అంటే అర్థం ఏంటంటే సక్సెస్ రేటు అనే అర్థం. అలాగే సిరి సంపదలు అంటే ఏంటంటే ఇంకా చెప్పాలంటే సంపదలు అంటే మీరు తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని కలవడము, అదొక మంచిదే, అదృష్టం. ఇవన్నీ కూడా బాగా ఉందండి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడము, ఇవన్నీ మామూలే కదండి, మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది. ఇవన్నీ యోగాలు బాగా యోగం ఉందండి. తర్వాత మీరు చేస్తున్న బిజినెస్లు, ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ ఉంటుంది. రవి భాగ్యం, రవి మంచివాడు కదండి, రవి బుధులు అంటే మాటల. సరే, మరి దశమంలో రవి బుధులు ఉన్నారండో. అబ్బా, 15వ తారీఖు కదా, రవి దశమంలో రవి బుధులు అంటే మాటల, బుధాదిత్య యోగం. పైగా 9th హౌస్ లార్డ్. ఇక్కడ చూడండి, మీకు 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ కలిసి భాగ్యంలో ఉన్నారు. ఇప్పుడు 15వ తారీఖు నుంచి 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ కలిసి దశమంలో ఉన్నారు. అంటే సంపదలను పెంచేస్తున్నారు, మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. దశమంలో రవి దిగ్బలత్వంలో ఉంటాడు. ఎవరికైతే దశమంలో రవి ఉంటాడో, లగ్నాధిపతిగా ఉంటాడో, మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. బుధాదిత్య యోగం. పైగా మీకు ఏంటంటే ఫైనాన్స్ రంగంలోనూ, అంటే చార్ట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్స్ గాను అభివృద్ధి చెందుతారండి మీరు. అలాగే సినిమా రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్గా, అలాగే మీకు టెలివిజన్ రంగంలో కూడా, అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా అందామండి. వాళ్ళకి దశమం బాగుంది. అంటే ముఖ్యంగా దశమస్థానం బాగుందంటే ఉద్యోగాల్లో బాగా భద్రత ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. దశమ రవి గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కూడా చూపిస్తుంటాడు. మీకు 6వ భావంలో శని ఎలా చెప్పానో దశమంలో కూడా రవి ఉన్నాడండి. అంటే బహుశా మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయేమో చూడండి. మీ జాతకం ప్రకారం బాగుంది. మీకు కన్యారాశి వాళ్ళకంటే ఈ సంవత్సరం మొత్తం అదృష్టం మీ వెనకాలే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బాగా, శని దృష్టి పన్నెండు బాగుండడం వల్ల. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదేమైనా భాగ్య రాజ్యాధిపతులు మీకు కలిసి ఉండడము, అలాగే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు చాలా బాగుండడం, మీకు విశేషమైన సంపదలు ఉన్నాయండి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా నిత్య సంతోషి అమ్మవారిని, చండిక అమ్మవారిని, దుర్గాదేవిని మీరు పూజించండి. అమితమైన ఐశ్వర్య సంపదలు, అదృష్టాలు మీకు వెన్నంటే ఉంటాయి. మీరు ఎలక్షన్స్లో కూడా గెలవబోతున్నారు, ఫోన్ చేయండి. ఎలాగో మీరు ఫోన్ చేస్తారని తెలుసు, ఎలక్షన్స్లో గెలవబోతున్నారు. అంతేకాకుండా మీ జాతకాలు కూడా చూసుకోండి, ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది అందులో.
పదవులు కూడా వస్తాయండి మీకు.